మేడం వైఎస్ షర్మిల మాటల దాడి పెంచినట్టుగా తెలుస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, అలానే ఆరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని అయితే ఆమె చెప్తున్నారు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. నిజంగా ఎందుకంటే ఈవిడ మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట కూడా షర్మిలమ్మ గతంలో వీళ్ళెవరు ఆమెకి తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో, వైఎస్ గారి కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో, జగనన్నని ఎంత కష్టపెట్టిందో, ఎంత కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారో, మరి సీఎం అయిన నాటి నుంచి ఈనాటి వరకు ఎంత కష్టపడుతున్నారో తెలంగాణలో వారు చెప్పారు కదండి. తెలంగాణలో వారు పార్టీ పెట్టేటప్పుడు షర్మిలమ్మ గారు ఏమని చెప్పడం జరిగింది? అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యం విస్తృతంగా కొనసాగుతూ ఉంది, తెలంగాణలో రాజన్న రాజ్యం కరువైంది, అందుకే నేను ఇక్కడ పార్టీ పెడతా ఉన్నాను అని ఆమె చెప్పారు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాను అని ఆమె చెప్పారు. నిజంగా ఆవిడ పాదయాత్ర చేసి ఒక పార్టీ పెట్టి ఆవిడ మళ్ళీ ఇలా విత్డ్రా అయిపోవడమే కాకుండా ఇక్కడ తెలంగాణలో మొత్తం శూన్యం అయిపోయి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి మళ్ళీ ఏదో ఇక్కడ చేసేస్తాను అంటల్లో ఒక్కటైతే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ని నమ్మే పొజిషన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే చేసిన అన్యాయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి ఆకృత్యాన్ని ఈ రోజు వరకు కూడా ఎవరు విస్మరించలేదు. వాళ్ళని ఈ రోజున వచ్చి మాయమాటలు ఏదో చెప్పినంత మాత్రాన ఎవ్వరూ కూడా వాటిని తీసుకుని ఆయనకేదో చేటు చేసేస్తారని చెప్పని కాంగ్రెస్ అలాగే ఇప్పుడు లీడ్ తీసుకుంటున్నటువంటి షర్మిలమ్మ గారు కలగంటున్నారేమో. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తున్నాడో అది ఎక్కడికి పోదు. భగవత్ సంకల్పం ఆయనకి తోడుగా ఉంది. ఖచ్చితంగా ఎంతమంది కలిసి వచ్చినా ఎలా అయితే నేను ఎన్నికల సమరానికి సిద్ధం, మీ అందరి భవిష్యత్తుకి నేను ఖచ్చితంగా గ్యారంటీగా నా యొక్క సాయశక్తిలో నా కృషి చేస్తానని చెప్తున్నటువంటి ఆయన మాటలు ప్రజలందరి దగ్గర నుంచి కూడా ఓట్ల రూపంలో, ఆశీస్సుల రూపంలో ఆయన విజేతగా నిలబెడతాయి. అంటే జగనన్న ఎన్నికల్లో గెలవక ముందు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు ఒకలా ఉన్నాడు, మొత్తం మారిపోయాడు జగనన్న మొత్తం అని చెప్పేసి అయితే షర్మిల చెప్తున్నారు. కుటుంబంలో తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారాలన్నిటినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పంచాయతీలు పెట్టడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదేమో అని చెప్పారు. ఎందుకంటే ఎంత పొలిటీషియన్స్ అయినా కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం అనేది ఫస్ట్, తర్వాత ఏదైనా. సో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్లో, కాంగ్రెస్ వాళ్ళ ప్లానింగ్లో షర్మిలమ్మ గారు పడిపోయారు. ఆ ట్రాప్లో పడిపోవటం వల్ల వారు ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారనేది నా అభిప్రాయం. సో ఎవరు ఏం చేసినా అల్టిమేట్గా గెలిచేది జగన్మోహన్. ఉండదా షర్మిల ఎఫెక్ట్ ఉండదా ఎన్నికల్లో? అంటే నాకు తెలిసి ఏది అసలు కాంగ్రెస్నే మేము నమ్మమంటుంటే షర్మిల గారు చెప్పే మాటలు ఎందుకు నమ్ముతాం? ఇద్దరు వైఎస్ఆర్ బిడ్డలు అయినప్పటికీ కూడా ఏ రోజైతే ఆనాడు తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న రాజ్యం కొనసాగుతోంది అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున కాంగ్రెస్కి వంత పాడుతూ తన తండ్రి పేరు ఏదో పొరపాటున పెట్టాము అని చెప్పని వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళని భుజానేసుకోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో ఆవిడ మాటలు కూడా ఎవరు తీసుకునే పరిస్థితుల్లో కూడా లేరు.